మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రో. రైట్ నో టైం ఎంత అవుతుంది బ్రో? 6. సో గైజ్ ఈరోజు వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరితో ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నా దట్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ డ్యూరింగ్ మై ట్రావెల్స్ అండ్ డే టు డే లైఫ్లో. నిజంగా ఇట్ హ్యాస్ హెల్ప్ మీ అ లాట్ విత్ మై స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ట్యానింగ్ కానీ, డల్నెస్ కానీ, అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ, వాట్ వీ మెన్ ఫేస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ బికాస్ స్పెషలీ అవుట్డోర్స్ ఉంటాం, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నా గురించి నేను మాట్లాడాలనుకుంటే యూ ఆల్ గైజ్ నో దట్ ఐ గో ఫర్ హౌజెస్ కోసం బయట వెళ్తుంటా. సో మ్యాక్సిమం టైమ్స్ అవుట్డోర్స్ ఉంటాను నేను. అండ్ టాప్ ఆఫ్ దాట్ మీ అందరికీ తెలుసు సిటీలో ఎంత పొల్యూషన్ ఉంటుంది. అందుకే నా స్కిన్ కేర్ అయితే ఆల్మోస్ట్ వెంట్ ఫర్ అ టాస్ అనమాట. బట్ ఎట్ ద రైట్ టైమ్ ఐ ఫౌండ్ దిస్ ప్రోడక్ట్ కాల్డ్ Ustra D-Tan range. I couldn't have asked for anything better. It helped reduce my skin related problems like tanning, dullness, etc. So Ustra D-Tan kit is one stop solution for all skin related problems and inanata. Now if you talk about another benefit of using Ustra products are, firstly వాళ్ళ అన్ని products వచ్చేసి free of harmful chemicals అనమాట, such as SLS, parabens. Secondly, they make extremely high quality products. డార్క్ స్కిన్ అనేది ప్రాబ్లం కాదు, డార్క్ ఉన్నా లైట్ ఉన్నా అసలు ఏం డ్రాబ్యాక్ ఉండదు. బట్ బేసిక్లీ ఏంటంటే ట్యానింగ్ యాక్చువల్లీ హార్మ్స్ ఆర్ షుడ్ ఐ సే డ్యామేజెస్ ఆర్ స్కిన్ టోన్. హార్ష్ సన్ రేస్ ఉంటాయి కదా అండ్ పొల్యూషన్ వల్ల అనమాట. స్లోలీ ఏమవుతుందంటే స్కిన్ స్టార్ట్స్ టు లూజ్ ఇట్స్ న్యాచురల్ టోన్. మన న్యాచురల్ టోన్ ఒకటి ఉంటుంది, సో ఇట్ లూజెస్ అనమాట. అందుకే ఇట్ లుక్స్ లిటిల్ డల్ అండ్ డర్టీ అనమాట. సో ద Ustra D-Tan kit helps you reverse the effects of sun on your skin and brings you closer to your natural skin tone anamata. So total D-Tan kit em chestundi, reverses sun tanning anamata, skin discoloration, removes dark spots, pimples, brightens and even skin tones. Ivanni English padalu ekku cheppesna. Also Ustra D-Tan cream consists of licorice root and Japanese yuzu, helps repair aging effects anamata like wrinkles and fine lines. So any benefits unnai by using Ustra D-Tan cream and scrub anamata, and both the products are power packed with vitamin B3. Kani total D-Tan kit ni ela use cheyali? Start with small scrub, take small amount and massage it on your face in anti-clockwise direction for 3 to 4 minutes anamata and wash it off. Follow this D-Tan cream, take a coin sized amount and spread evenly across your face and neck region. So guys, even okavela if you do not suffer from tanning, it is still good to weekly scrub your skin with Ustra face scrub to remove dirt and oil anamata. Also D-Tan kit cream ni daily use cheyadam valla it keeps your skin moisturized for the entire day anamata. Anduke it is one stop solution for all your skin related problems. If you travel like me from one place to another place, I 100% recommend it. You can buy this product on Ustra's official website. You can use my code Kabir10 to redeem extra 10% off. It's also available on Amazon. So please do check out the links in the description. look bro, serious అదేంది చూడు ఎట్లా బొక్కలా ఉంది. బొక్కలే లేదు, కొరికేద్దామని వెయిట్ చేస్తుంది నేను. ఏయ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు. అమ్మో అంటే మీరైతే ఏమి ఇవ్వలేదు, నేనైనా ఏదైనా ఇస్తానని చూస్తున్నారు. నువ్వు పిచ్చిదా యాక్చువల్లీ. Shall we go to bus? యా ఐ విల్ టేక్ మై బ్యాగ్ అండ్ గో. బ్యాగ్స్ బయట పెట్టండి. సో బై బై టు ఈ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ ఇది? నిర్వాణ నుంచి బీచ్. వావ్. వాటర్ బాటిల్ తెమ్మని చెప్పారా? వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకొచ్చేసాయి. సో గైజ్ గుడ్ మార్నింగ్ ఆల్రెడీ చెప్పేసిన, చెప్పాను మళ్ళీ. చెప్పేసినావా? ఇంత ఫాస్ట్ అటు సైడ్ ఉన్నప్పుడు చెప్పేసిన వీళ్ళకి. బాత్రూమ్ ఉన్నప్పుడు చెప్పినావా? ఇంకోటి నేను రాత్రి చెప్పలే కానీ మా సామాన్ ఆ గుడిసెల్లో పెట్టినా. యా రెడీ అయితే నువ్వు అయినావు బ్రో. ఎంతసేపు పడుకున్నావు నువ్వు? మేము పడుకోలేదు, 2 hours ఏమో పడుకున్నాం. 2 hours 3:30 పడుకున్నాం, 5కి లేచినాం. అయినా లేచిన వెంటనే సినిమా కనపడ్డది అట్లా.
అస్సలు నిద్ర జరపలే, బట్ కానీ బీచ్లో స్టే మాత్రం ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడే క్యాంపింగ్ అనమాట నైట్. ఈ రిసార్ట్కి స్పెషాలిటీ ఏంటంటే రిసార్టా స్టే సారీ इसका स्पेशल ఇక్కడ కాదు, స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ బీచ్ సైట్. వావ్ అది అక్కడ చూడు దూరంలో ఫాగ్ కూడా ఉంది, బీచ్ కూడా ఉంది, మౌంటైన్స్ కూడా ఉంది. అందుకే అంత స్పెషల్ కనిపిస్తుంది ఈ బీచ్. జనరల్గా బీచ్ అంటే మనకి గోవా గుర్తొస్తుంది, కానీ ఇట్లాంటి ప్లేస్ కూడా గుర్తు రావాలి, ఎందుకంటే లెస్ క్రౌడెడ్ అండ్ ఎంత నీట్గా ఉందంటే ఈ బీచ్ చూడండి. అసలు ఒక చిన్న ప్లాస్టిక్ కూడా కనిపించట్లేదు కదా. సో ఇలా క్లీన్గా ఉండి మనుషులు తక్కువ ఉండి అండ్ అమేజింగ్ వ్యూ ఉంటే దాన్నే నిర్వాణ అదితి బీచ్ స్టే అండ్ బీచ్ అనొచ్చు. యా, ఈ షోర్ అయితే టచ్ అయితే చూడండి, టచ్ 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 చిన్నగా టచ్ వెళ్ళిపోయింది. చేపల వల. भैया कितने मच्छी पकड़ लेते हो इससे? हाँ, ये एक नेट से कितने मच्छी पकड़ते हो आप? 20 पकड़ लेते हो? ओके. और यही बोट पर? ये देखियो बांगड़ा फिश पట్టుకొని వచ్చారు. वन हाउ मच? वन कितना रहता है आंटी? एक 25 रुपया. 25 रुपये में एक. అస్సలు ఇప్పుడు చూడండి ఆల్రెడీ పట్టుకొని వచ్చారు వీళ్ళు. 1, 2 ఇట్లా చాలా తీస్తారనమాట. చిన్న చిన్నవి అయితే ఒక ఐ థింక్ 100 ఫిషెస్, బట్ పెద్ద బిగ్ ఫిషెస్ మేబీ 20 అంటున్నారు. సో ఓ అది ఈరోజు అసలు మనం ట్రెక్కింగ్కి రేపు వెళ్తామా? అందరు లేచారు కదా? పక్క వెళ్తాము, బట్ ఎప్పుడు వెళ్తాము తెలియదు. అందరు లేచారా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచారు, కొంతమంది బీచ్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా నా సైడ్ బిల్ పేమెంట్స్ కోసం చూస్తున్నారు. ఓకే, హోస్ట్ అని బిల్ పేమెంట్స్ చేస్తున్నారు. అవునండా? ఓకే. హోస్ట్ క్రేజ్ ఉన్నాడు మస్తు. ఏ టైంకి వెళ్తామో తెలియదు. ఇంకా 10 అయితే వెళ్తాం. టైం అయితే 10 చెప్తాను. సో ఇప్పుడు డైరెక్ట్ ఆ వ్యాన్లో కలుద్దాం. సో అక్కడ టెంపో ఎక్కి 15 మినిట్స్ అయిపోయింది. సో రైట్ నా అఫ్ఘాన్షీ పోర్ట్ దగ్గర ఉన్నాం. పోర్ట్ అంటారు, ఫిష్ మార్కెట్ కూడా అంటారు. సో ఇక్కడ నుంచి మనం ఫెరీ తీసుకుని ఇప్పుడు బల్కన్ బీచ్కి వెళ్తున్నాం. మనకి సరిపోతాయా? రాజు ఫస్ట్ టైం 28 మెంబర్స్ ఒక్కసారి నడుస్తున్నాం చూడు. సో డే 1 రోజున ఏమన్నాం? 28 మెంబర్స్ అన్నాం కదా, ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి అసలు ఒక్క ఫ్రేమ్లో ఫస్ట్ టైం. రాత్రి ఏమన్నాడు తెలుసా ఆయన? నీకు డిన్నర్ కావాలి, నేను మునిగిపోయినా పర్వాలేదు అన్నాడు. సో ఈ రోజు నీ కోరిక తీరబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. సంస్కారంతో వెళ్దాం, వచ్చేద్దాం. రష్యన్ టైంలో ఏదో యూజ్ చేసేయాలేమో. డ్రైవర్ అన్నా బండిది రాజు బ్రో ఓ డైలాగ్ రావాలి.
వేసుకో రాజా. కెప్టెన్ జాక్ స్పారో వచ్చిండు, ఇప్పుడే షిప్ స్టార్ట్ అయిపోయింది. సో ఫైనలీ కదులుతుంది మన బండి, విచ్ ఈస్ వెరీ ఫోన్ పడతా చూసే. చలో చలో చలో. సో మనం నిన్న చేసిన ట్రెక్కింగ్కి ఇది చాలా ఈజీ అనమాట, బట్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్. యా, అందరం కలిసి వెళ్తున్నాం. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్ ట్రిక్ 6 కిలోమీటర్స్ టైమింగ్. అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇంకో బ్లాగర్ అరుస్తూనే ఉన్నాడు, వింటున్నారు కదా. సో 6 కిలోమీటర్స్ ఉంది ట్రెక్. విల్ హ్యావ్ ఫన్. దిస్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ ట్రెక్ కదా మనకి, బట్ యాక్చువల్ ట్రెక్కింగ్ మౌంటైన్ మీద స్టార్ట్ అవుతుంది. ట్రెక్కింగ్ స్టార్ట్ కూడా కాలే, నాకు చెమటలు వచ్చేస్తున్నాయి. ఏమొస్తుంది? వచ్చేస్తుందా? చెమటలు. సో మన బ్రేక్ఫాస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. ఇడ్లీ వడ సాంబార్. బ్రేక్ఫాస్ట్ కంటే నువ్వు ఇట్లా పడుకుంటావు ఇక్కడ పడితే అక్కడ. బ్రేక్ఫాస్ట్ కంటే ఇట్లా పడుకుంటారా? చూపెట్టినావు కబీర్, అంతా పడుకుంటున్నావు. అలసిపోయిన బాటసారి వాటర్ కావాలా? అన్ని కెమెరా ముందే ఇస్తాను. ఇంకా కడుగుతారేమో, తర్వాత ఇస్తా అంట. బ్రో నీకు ఎక్కడ వేడి ఉంది? నార్మల్గానే ఉన్నా. ఎవరికైనా వేడి లిమిట్లెస్ బ్రో, లిమిట్లెస్గా ఉంటావు. అందుకే చూడు అసలు స్వెట్ కూడా రావట్లేదు. విచ్ చార్జ్? ఓకే. సో మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది, పరోటా అండ్ టొమాటో కర్రీ కదా. ఎట్లా ఉంది బ్రో? టమాటో కర్రీ కొద్దిగా టేస్ట్ బాగా అనిపించింది. టేస్ట్ బాగాలేదు. ఓకే, యా చాలా హరిగా చేశారు కదా కొంచెం అట్లా అని. సో నేను కూడా టేస్ట్ చేసి చెప్తా. బ్రో ఈరోజు సండే వీకెండ్ అందుకే పరోటా తింటున్నాం. అట్లా కాదు, వీడియో పెట్టుకుంటే అందరూ ఖాళీ ఉంటారు కదా, చూస్తారని. వాళ్ళ కోసం అని చేసుకుని మాకు దానం చేశారు. నాది కూడా సేమ్ ఫీలింగ్. టొమాటో కర్రీ కొంచెం ఇంకా బాగుంటే బెటర్. అప్పటికప్పుడు చేసారు లేదు మాకు తెలుసు, బట్ హాయ్ బ్రో, మహేష్ ఎలా ఉన్నావు? కింద మీద ఊపు మా సాయన్న తూపు. సాయన్న మళ్ళీ ఇట్లా చెప్తే ఏదైనా ఇప్పిస్తాం అనుకున్నా. ఏం కావాలి? చికెన్ విల్ హ్యావ్ గ్రేవీ. తిన్నాం, నడవండి. తీసేసుకోండి, మీ ఇద్దరు వెళ్ళిపోయి తీసుకొస్తాం. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చపాతీలు తిన్నాం. చపాతీ విత్ టమాటో చపాతీ కాదు, పరోటా. సారీ, అండ్ దోశ. పరోటా విత్ టమాటో కర్రీ. నేను ఎప్పుడు తప్పులనే చెప్తా కదా, ఏది చక్కగా చెప్పాను, ఒక్కటి కూడా ప్రాపర్ రెసిపీ పేరే చెప్పాను. అవును. ఎనీవేస్ గైస్, సో ఇప్పుడు యాక్చువల్ మన ట్రిక్ అనేది మొదలైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం నడిచింది ప్రాపర్ స్ట్రక్చర్ మీద, ఇప్పుడు అన్పేవ్డ్ వే ఉంటుంది, అప్పుడే ఫన్ ఉంటుంది. చాలు. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 5 కిలోమీటర్స్. ఇన్ని 5 కిలోమీటర్సా? ఎన్నికి వెళ్తాను? ఎక్కడ గోవాకి వెళ్ళిపోతావు. అప్వర్డ్స్ ఉంటుందా డౌన్వర్డ్స్ ఉంటుంది ట్రైన్? అప్ డౌన్ అన్నీ ఉంటాయి. అవునా? ట్రెక్కింగ్ అంటే అన్నీ ఉంటాయి. అది అలానే ఉండాలి మరి. అమ్మా తప్పం. ఆఫ్ కోర్స్ ప్రైవేట్ రిసార్ట్, నో యాక్సెస్ టు బీచ్ అంట. రాజు, మనకి జనరల్గా సిటీలో ఉండడానికి ఇల్లు కూడా ఉండదు, ఇక్కడ బీచెస్ ఉన్నాయి. సముద్రం పక్కన బీచెస్ ఉంటాయి ఇక్కడ. ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు వీడియో బాగుంటుంది. లక్కీ పీపుల్. ఇక్కడ ఆల్రెడీ 4-5 యాక్సిడెంట్ చచ్చిపోయారు. ఓకే, సో ట్రెక్కింగ్ నడుస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చేసాం అనుకుంటా. చెప్పినా కదా ఎప్పుడు తప్పని చెప్తా అని, బట్ నాకు అట్లా అనిపించింది నేను 3-4 కిలోమీటర్స్ వచ్చినా అని.
బట్ నిజంగా చెప్తున్నా మంచిగా ఉంది పాత్వే. అయ్యో తాగినాక చూసుకుంటు బ్రో. నిజంగా మన హైదరాబాద్ దగ్గరలో కూడా ఇట్లాంటి ఒక మౌంటైన్ ఉంటే ఎవ్రీ వీక్ వెళ్తా నేను ఆ ట్రెక్కింగ్. అనంతగిరి హిల్స్ మన దగ్గర లేదు, నీకు ఇంకా స్టిల్ 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఒక ట్రెక్కింగ్ పాయింట్ అవును ఉండాలి, మన సిటీలో కూడా ఉండాలి ఆనుకొని. ఉంటుంది బ్రో. ముంబైకి ఉండదా పార్క్ నా బ్రో క్రియేట్ చేయడానికి? కొండలు ఎక్కడ తెస్తారు చెప్పండి. ఉండే కొండలు కూడా తీసేస్తారు మన సిటీలో, తీసేసి అపార్ట్మెంట్ తీస్తారు. మరి 100 ఎట్లా? కిలోమీటర్లు ఉంది బ్రో సిటీ అంతా నీకు దగ్గర దగ్గర. ముందు దాటితే నీకు అన్ని కొండలే. ఎక్కడ నావా వేర్ యూ వాంట్ టు గో. యూ కెన్ నాట్ విన్ అన్ ఆర్గ్యుమెంట్. సో వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్. సో ఫైనలీ సముద్రం వచ్చేసింది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. చూడు వ్యూ చూడు ఒకసారి. చాలా ఉంది, చాలా ఉందా కింద ఉందా డ్రోన్? వాటర్ అసలు మస్తు బ్లోనే. ఏం డ్రోన్ ఎగిరిస్తున్నారు? మినీయా? ఈ పాత్వే చూడండి, చాలు ఇంట్రెస్టింగ్గా ఉంది, అడ్వెంచరస్గా ఉంది, అట్ ద సేమ్ టైం డేంజరస్గా కూడా ఉంది. సో ఇంకా యా కొంచెం వచ్చిందనుకోండి ఇంకా తల తిరిగితే కథమే. ఓ ఇంకా చాలా స్లిప్పరీగా ఉంది. సో ఐ విల్ స్టాప్ ద కెమెరా ఇప్పుడు అండ్ ట్రెక్కింగ్ మీద ఫోకస్ చేస్తా. బట్ ఇలా ఉంటుంది ఓవరాల్. సో అందరూ ఈజీ వే అవుట్ తీసుకుంటున్నారు చూడండి మీరు. నేను ఐఎమ్ టేకింగ్ ది హార్డ్ వే అవుట్. కానీ ఇక్కడ వ్లాగింగ్ చేస్తే డేంజరే. సో బట్ పక్కా ఇక్కడ నుంచి వెళ్తా. ఓకే, నీకు దమ్ము ఉంటే ఇక్కడ నుంచి రా, అక్కడ నుంచి వెళ్ళిపో, చూద్దాం. నో యూ గైస్ గో ఫ్రమ్ దేర్, జస్ట్ గో ఫ్రమ్ దేర్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ దిస్ పర్సన్. కమ్ बचपन में खेलता था ऐसा. అబ్బో రా, అబ్బో జాగ్రత్త. जा रहा तू? ఓకే వెళ్దాం చలో. రాజు ఆగు ఇక్కడ స్లిప్ అవుతాం పక్క. అంటే మన షూస్ కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి కదా అట్లా అని చూసినావా, స్లిప్పరీ అవుతుంది నా షూ. స్లిప్పరీ అయినా कबीर भाई స్లిప్పరీ, నా షూ స్లిప్పరీగా ఉంది. వెళ్ళు ముందుకెళ్ళు. ముందుకెళ్ళంట, నేను డైరెక్ట్ అక్కడ పడతా. అక్కడ పడు మరి, ఇంకేం మంచిదేగా. మంచిదే నీకు, అక్కడికి వెళ్ళాలి మనం. నాకు కాదు. సబీల్ భాయ్కి గుస్సా తీస్తున్నాను. ఓకే సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసినావు ఇక్కడ దాకా. ధూమ్ దుగుడు ధూమ్ దుగుడు ధూమ్. షేర్ బోల్తే हमको బొబ్బర్ షేర్. వచ్చేసినాం, పోయి వాటర్లో దుంకాలని ఉంది నాకు. నాకు కూడా. కెమెరాలు చూస్తే అర్థం కాదు కానీ ఈ నా టీషర్ట్ చూడండి అర్థమవుతుంది ఎంత స్వెట్ ఉందనేది. బట్ దీనికోసం అయితే ఎంత ట్రెక్ అయినా చేస్తా. వావ్, అందుకని డాగ్ అసలు కెమెరా చూసి అది కూడా వెళ్ళిపోయింది. Be fearless, be strong, be brave. Hey! Do. Odai. ఆల్మోస్ట్ పోయింది నీ ప్యాంట్. ఇట్స్ ఇంటూ నీళ్ళు. ఇగో తీసుకో, చాలా చుక్కలు కావాలి నీకు. పైనుంచి వేసుకో. చాలా కష్టపడుతున్నాం మా ప్యాక్ యువర్ బ్యాగ్ పోస్ట్. సో మళ్ళీ కొండపైకి ట్రెక్ చేస్తూ వచ్చేసినాం. మేము అక్కడ ఉండే ఎగ్జాక్ట్లీ. సో గైస్ ఫైనలీ ఓమ్ బీచ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఓకే ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్. చాలా చాలా అడ్వెంచరస్గా ఉండే. అసలు కొన్ని లేన్స్ అయితే పాత్వేస్ వర్ లైక్ థ్రిల్లింగ్ అన్నమాట. నిజంగా ట్రెక్కింగ్ అంటే ఇట్లా ఉండాలి అంట నేను. అయ్యో
కరెక్ట్. కానీ ఇప్పుడు మనం ఎంత ట్రెక్ చేసినాం కదా, ఆకలి అవుతుంది. సో లంచ్ మనం నమస్తే క్యాఫేకి వచ్చినాం. ఇదే ఆ క్యాఫే. సో మనం పైకి వెళ్ళి ఫస్ట్ లంచ్ కానిచ్చేద్దాం. చలో. అంత క్యూట్గా ఉన్నాడు కదా. నమస్తే క్యాఫే అని ఓమ్ క్యాఫేకి వచ్చినాం, ఎందుకంటే ఇక్కడ వ్యూ ఇంకా బాగుంది. చూడండి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుందంట, రేట్లు కూడా తక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. హైదరాబాద్ ఇంకా నీ రివ్యూ ఉంటే అసలు మామూలుగా ఉండదు. బ్లాగర్ అంటే మామూలు విషయం కాదు. ఇంకొంచెం ఇస్తావా? కొంచెం నాగసాయి ఫుడ్ బ్లాగరు, ట్రావెల్ బ్లాగరు, వేసి దాంట్లో వేసి అన్ని బ్లాగర్. ఏదో ఆనందం అది, అంతే కదా. సరే. నీకు ఎట్లా అనిపించింది ఓవరాల్ సో ఫార్ ఎక్స్పీరియన్స్? సూపర్ బ్రో. గోకర్ణ మాత ఎట్లా అనిపించింది? ఇంకా అమేజింగ్ అసలు. గోకర్ణ వస్తే మాత్రం మిస్ చేయకండి. పక్కా ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటివి. అంతే అంటావా? ఈ మాత్రం దోస్తులతో రావాలి, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో రావాలి. మంచి క్రేజీ గ్యాంగ్, క్లోజ్ ఫ్రెండ్స్తో వస్తే గ్యాంగ్ వచ్చి మొత్తం ఎందుకు అవుతుంది అది అంతే మరి. గర్ల్ ఫ్రెండ్స్ వస్తే గర్ల్ ఫ్రెండ్స్ కాదు అనేది, గర్ల్ ఫ్రెండ్స్తో వస్తే కాదు, స్టేట్మెంట్ గివెన్ అంతే కదా. కుదిరితే ప్యారడైజ్ బీచ్ లో నైట్ స్టే చేయండి. ఎగ్జాక్ట్లీ, ప్యారడైజ్ బీచ్ లో నైట్ స్టే చేయండి. గర్ల్ ఫ్రెండ్స్ వస్తే హోమ్ బీచ్ విజిట్ చేయండి. సో 2 ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాం, 3 ఫిషెస్ ఆర్డర్ చేసినాం. ఎప్పటి నుంచి నాకు వచ్చినప్పటి నుంచి యాక్చువల్లీ ఫిష్ తినాలని ఉంది. సో ఫైనలీ ఇప్పుడు తినబోతున్నాం. ఎప్పుడు వస్తుంది ఏమో తెలియదు. సో 2 మ్యాక్రోన్, ఒకటి పాంప్లెట్, ఒకటి చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్. సో గైజ్ మన ఆర్డర్ వచ్చేసింది. దిస్ ఇస్ పాంప్లెట్. అక్కడ 2 మ్యాక్రోలు ఉన్నాయి. చాలా సూపరా. అంటే బోన్ ఉంటుంది అందులో. ఫోన్ లేదు, కూడా ఏమీ లేదు. స్కిన్ అట్లనే కనిపిస్తుంది. అదే కదా. ఎట్లుంది కదా, ఈ టేస్ట్ ఎట్లా ఉంది? దీంట్లో ఆసంలో ఎలా ఉంది? ఆసం ఉంది, బాగానే ఉంది. నాది కూడా బాగుంది. సో నా వల్ల అయితే ఎందుకు ఏంటి చికెన్ అంతా ఒక దిక్కు వేసుకో, రైస్ తీసుకుంటాను. చికెన్ నాకు చేశాను. ప్రాపర్గా అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కదా, అన్ని ఫ్లేవర్స్. సో చాలా బాగుంది. అందరు తినండి బ్రో. సో మంచిగా తిన్నాం, అయిపోయింది. టేస్టీగా ఉండే ఫిష్. సో డెఫినెట్లీ మీరు ఓమ్ బీచ్ దగ్గర వస్తే మాత్రం నమస్తే క్యాఫే కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మేమైతే అక్కడ వెళ్ళలేదు, తినలేదు. సో ఓమ్ రెస్టారెంట్ అని ఉంది కదా, అక్కడ వచ్చి ఫిష్ ట్రై చేయండి, స్పెషల్లీ పాంప్లెట్. ఏం చెయ్యం, కొంచెం సేపు బీచ్ దగ్గర ఆడుకున్నాం. అవును, ఓమ్ బీచ్కి వచ్చినాం, కానీ ఓమ్ బీచ్ మీకు ఏం చూపెట్టలే కదా. సో ఒకసారి లుక్ వేసుకోండి. సో ఇది ఓమ్ బీచ్ అనమాట. ఇక్కడ ఇది గోకర్ణది ఏమంటారు, ఆర్కే బీచ్. ఇది గోకర్ణది క్యాలింగ్ గేట్ అనమాట. సో కొంచెం కమర్షియల్ యాక్టివిటీ ఇక్కడ ఉంటుంది. నాకు ఈ బీచ్లో ఎక్కువ నచ్చిన స్పాట్ ఇదే. అసలు ఎక్కువ ట్రీస్ ఉన్నాయి, మంచిగా ఉంది. చూడండి, బీచ్ దగ్గర ఇట్లా ట్రీస్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే కొంచెం సన్లో ట్యాన్ తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ వచ్చి కూర్చోవచ్చు. అవునా కదా, చెప్పండి. నైస్, బ్యూటిఫుల్. సో ఇప్పుడు గోకర్ణ బ్యాచ్ వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ బస్సే. సో మన బస్ అక్కడ ఉంది. ఎందుకంటే వీళ్ళు గోకర్ణ ఓన్లీ బుక్ చేసుకున్నారు. అది గోకర్ణ ప్లస్ డాండేలి. సో బాయ్ బాయ్, అంతేనా? సరే ఇప్పుడు చూస్తా కదా. సరే ఎక్కండి ఈశ్వరా, రియలీ అప్రిషియేట్ యూ బ్రో. మొత్తం అసలు 6 కిలోమీటర్స్ కూడా ట్రెక్ చేశారు కదా. గ్రేట్, సూపర్, నైస్ ఎక్స్పీరియన్స్. ఫైనలీ మూవ్ అవుతున్నాం ఫ్రమ్ హోమ్ బీచ్ టు ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాము? డాండేలి.
3 hours అయితే పడుతుంది. ట్యాగ్ ఉంటుంది కదా ఇది ఇలాంటి మధ్యలో ఎక్కడైనా ఆగితే మంచిగా స్నానం చేసుకోవచ్చు. ఫ్రెష్ ఉంటాం. సో చూస్తున్నా కదా ఎంత చెమటలు వస్తున్నాయి. బట్ నిజంగా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆసం. ఓవరాల్ ఆ తర్వాత ఫుడ్ కూడా ఆసం. సో వీఆర్ సాటిస్ఫైడ్. సో ఇంకా దాండేలి అయితే రీచ్ కాలేదు, బట్ మధ్యలో ఆగినాం. ఇట్లా ఆగితేనే బెటర్. జస్ట్ ఫ్రెష్ అప్ అనమాట. హోటల్ ఇన్చారా అంట ఏదో. ఎనర్జీ నింపుతుంది నాకు రాజు సైలెంట్ అనుకుంటాం కదా, అసలు కాదు. హాయ్ సార్. నువ్వు తప్ప అందరూ ఆగున్నావు, నువ్వు నిద్రపోయినావు. ఏ మస్తు నిద్రపోయినా నీ ఫేస్ లోనే నాకు గ్లో ఉంది. సో మనోడే ప్యాక్ యువర్ బ్యాగ్స్ అధినేత. మంచి బ్యాగ్ లాగా ఉంటుంది, ప్యాక్ చేసిన బ్యాగ్ లాగా ఉంటుంది. అందుకే ప్యాక్ యువర్ బ్యాగ్స్ చాలా బాగుంది. కాఫీ. ఎట్లాంటి ప్లేస్ లో ఆగినా తెలుసా, చూడండి కంప్లీట్లీ ఎంటీ రోడ్. సెట్ కూడా అంతే. సో నేను రాత్రి 4 hours పడుకున్నా అండ్ 6 kilometers ట్రెక్ కూడా చేసినాం. సో కొంచెం అలసిపోయి ఉన్నాం అనమాట, బట్ స్టిల్ వీఆర్ గుడ్ టు గో. ఎక్సైటెడ్ ఫర్ దాండేలి, ఎందుకంటే గోకర్ణ కూడా ఫస్ట్ టైం, దాండేలి కూడా మనం ఫస్ట్ టైమే వెళ్తున్నాం. ఒక నిమిషం ఇది తీసి మాట్లాడతాను, నా కళ్ళు కూడా అనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది నా సిచ్యువేషన్. అదే చెప్తున్నా వీళ్ళకి, 4 hours పడుకున్నాం బట్ వీఆర్ స్టిల్ స్ట్రాంగ్. సో బీ ఫియర్లెస్, బీ స్ట్రాంగ్, బీ యూ. అది సో ఇది కావాలని తీసిన, మీరు చూడాలని, నా కళ్ళు చూడాలని. నీ కళ్ళే నీళ్ళు సముద్రం. కాపీరైట్ రాదు కదా, కానీ మస్త్ లొకేషన్లో ఆగిన. జబర్దస్త్. ఇంకోటి చెప్తున్నా, కర్ణాటక నుంచి ఎవరైనా చూస్తున్న వాళ్ళు చెప్తున్నా, వాడే బ్యూటిఫుల్ స్టేట్ మ్యాన్స్. లైక్ అంటే ఒక్క స్టేట్లో ఎన్ని రకాల లొకేషన్స్ ఉండడం ఇంకే స్టేట్ కుదరదు. లవ్ యూ. అందుకే కర్ణాటకని ఎక్స్ప్లోర్ చేయాలి మనం మంచిగా. ఇంకా డెఫినెట్లీ యాక్చువల్లీ మాకు ఒక ప్రాజెక్ట్ కూడా ఉండే, ఎక్స్ప్లోర్ కర్ణాటక అని ఒక ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ అనివార్య కారణాల వల్ల అవ్వలేదు. బట్ ఎప్పటికైనా ఒక కర్ణాటక సిరీస్ అయితే వస్తుంది, బట్ ఎప్పుడు వస్తుంది తెలియదు. అండ్ ఇంకోటి ఇట్లాంటి బస్ కస్టమైజ్ చేసి తిరగాలి చూడు, ఇదే నా అంటే బడ్జెట్ లేదులే మన దగ్గర. చలో ఆఫ్టర్ లాంగ్ జర్నీ ఫైనల్లీ రీచ్ అయిపోయినాం రివర్ పాయింట్. నా పరిస్థితి ఘోరంగా ఉంది, భయంకరంగా నిద్ర వస్తుంది. నేను రాత్రి కూడా పడగలేదు, సో అందుకే ముఖం కూడా చూపెట్టట్లేదు బేసిక్. సో ఇదే మేము ఉండే ప్లేస్ ఫర్ టు నైట్, రివర్ పాయింట్. ఇప్పుడు ఏం కనిపించట్లేదు, బట్ వైబ్ ఇస్ గుడ్. స్నానం చేస్తుండో. సో ఇప్పుడు క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నాం. డిన్నర్ అయిపోయింది అండ్ రాజు అక్కడ ఉయ్యాలు జంపాలు చేస్తుండో. చాలా బాగుంది. అంటే కేరళ బ్యాక్ వాటర్స్ ఆ మూవీ గుర్తొస్తుంది నాకు. యా నైస్. కేరళకి నీకు బాగా మంచి చాలా సంబంధం ఉంది. అవును ఉన్నాయండి. సో ఇప్పుడు 10 దాకానే యాక్చువల్లీ మ్యూజిక్, బట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ సమ్ మోర్ టైం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయింది కదా, కొంచెం మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేద్దామని మా ప్లాన్ అన్నమాట. చూద్దాం ఎంతవరకు అవుతుందో.